హలో అండి. ఈరోజు రాజ్మాతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. పూరీలోకి కానీ, చపాతీలోకైనా, బగారా రైస్‌లోకి కానీ, ఈవెన్ రైస్‌లోకి కూడా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఎంతో హెల్తీ కూడా. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే రాజ్మాని ఒక రాత్రంతా నానపెట్టుకొని నేను 1 కప్ తీసుకున్నానండి. సుమారుగా ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. సో 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని 2 కప్స్ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ప్రెషర్ పోయిన తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలండి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో? పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే మసాలా దినుసులు వేసుకోవాలి. నేనైతే ఇలాచి, లవంగం, చిన్న దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. అందులోనే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. అవి 2 మినిట్స్ అలా వేయించుకోవాలండి మూత పెట్టుకొని. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలండి. మీరు టమాటో ముక్కల ప్లేస్లో టమాటో పేస్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అది కూడా ఒక 2 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఫైనల్లీ మనం చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రాజ్మా అనేది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. సో నేను పూరీ కాంబినేషన్గా చేసుకున్నాను. సో వీట్ ఫ్లోర్తో పూరీ ఎలా చేయాలో చూద్దామండి. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 1 కప్ వీట్ ఫ్లోర్ వేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులోనే సరిపడినంత వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం పూరీ పిండి ఎలా కలుపుతామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరీలాగా పాముకొని బాగా వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. పూరీ ప్రెస్ చేసుకునేటప్పుడు మరీ పల్చగా ప్రెస్ చేసుకోవద్దండి. కొంచెం మందంగా చేసుకోవాలి. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు.